హాయ్. ఈరోజు మనము ట్రెండింగ్ ఉన్న ఛానల్ ద్వారా మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి మల్టీవిటమిన్ స్టోర్ హౌస్ అని పిలువబడేటువంటి డ్రమ్ స్టిక్ లీవ్స్ అదేనండి మునగాకు గురించి మనము తెలుసుకుందామా. మరి మీకు ఎన్నెన్నో విషయాలు ఈ మునగాకు గురించి నేను తెలియచేయాలని వీడియో ద్వారా ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మీరందరూ వినడానికి రెడీగా ఉన్నారా? మరి ఓకేనా ఫ్రెండ్స్, మనం మొదలెడదామా? చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మునగాకు అనేది ఒక అద్భుతమైన ఆరోగ్య సంజీవిని. దీన్ని మల్టీవిటమిన్ స్టోర్ హౌస్ అని కూడా పిలుస్తారు. మునగాకులో విటమిన్లు మనకు ఏ, సి, బి అనేటువంటి ఈ విటమిన్లు అనేవి ఉంటాయి. ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం మరియు 40 కంటే ఎక్కువ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఈ మునగాకులో మనకి తిన్నామంటే ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. సహజంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందర కూడా ఇది పెంచుకుంటూ ఉంటారు మునగాకు చెట్టు అనేది. ఈ మునగాకుతో నయమయ్యేటువంటి ముఖ్యమైనటువంటి రోగాలు కూడా ఉన్నాయండి. వీటి వల్ల రోగాలు నయము కావడమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా తినడం వల్ల జరుగుతాయి. డయాబెటీస్ దీనివల్ల నియంత్రణ అనేది జరుగుతుంది. ఈ మునగాకు ఉంటుంది కదా, ఇది మునగాకు మనము ఫ్రైలాగా చేసి తీసుకున్నట్లయితే మనకు చాలా మంచిది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదేవిధంగానే కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఈ మునగాకు అనేది ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగానే గుండె ఆరోగ్యం కోసం కూడా ఈ మునగాకును ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో ఈ మునగాకు అనేది ఉపయోగపడుతుంది. మనకు క్వేర్సెటిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ దీని నుంచి రక్తపోటు అనేది తగ్గిస్తుంది అన్నమాట. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇది ఆరోగ్యానికి ఎంతో సహాయం అనేది మనకు అవుతుంది. అంటే వీక్లీ వన్స్ తీసుకున్న ఇది ఈ మునగాకు అనేది ఉపయోగించిన మనము చాలా మంచిది. ఒకవేళ కర్రీ రూపంలో, ఫ్రై రూపంలో దీన్ని తీసుకోవడము చాలా మంచిది. కొంతమంది అయితే రొట్టెలాగా, అంటే మనము కరివేపాకు, కొత్తిమీర ఎలాగైతే రాగి రొట్టెలు చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అలాగా ఈ మునగాకు కూడా మనం ఇందులో వేసి రొట్టె రూపంలో కూడా తినవచ్చు. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. జీర్ణక్రియ సమస్యలు చాలామందికి ఉంటాయి కదా. విటమిన్ బి ఇందులో పుష్కలంగా ఉండడం వల్ల గ్యాస్ట్రిక్, మళ్ళీ అల్సరు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా, ఈ సమస్యలన్నీ కూడా నివారణ అనేది జరుగుతుంది. మలబద్ధకాన్ని కూడా ఇది తినడం వల్ల నివారణ అనేది చేసుకోవచ్చు. ఎవరికైనా ఐరన్ లోపం అంటే రక్తహీనత ఉన్నట్లయితే ఈ మునగాకులో ఎక్కువ శాతం అంటే తిన్నారంటే ఐరన్ శాతం అనేది, ఐరన్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. రక్తహీనత అనేది ఉన్నా కూడా తగ్గిపోతుంది ఇది తీసుకుంటూ ఉన్నట్లయితే. వీక్లీ 1 టైం 2 టైమ్స్ అలా మనకి దొరికితే తీసుకోవచ్చు. ఇంకా గ్రామాల్లో అయితే, పల్లెటూళ్ళల్లో అయితే ఎక్కువగా ఉంటుంది. సిటీలో కూడా మనకు అమ్ముతూ ఉంటారనమాట మార్కెట్లలో. ఉపయోగించడం వల్ల చాలా మంచిదే. మనం ఎలాగూ పాలకు, దాని తర్వాత గోంగూర ఇలాంటివన్నీ మనము లీవ్స్ ఉపయోగిస్తుంటాం కదా ఫ్రెండ్స్, ఇది కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటే చాలా మంచిది. అదేవిధంగానే చర్మ సౌందర్యం, అంటే మనము అందంగా ఉండాలన్నా కూడా మన చర్మం అనేది ఈ మునగాకు పొడిని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మునగాకు పొడి అనేది ఎండబెట్టేసి పౌడర్ తయారు చేసుకొని నీటిలో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల కూడా ముఖం పైన ఉండేటువంటి నల్ల మచ్చలు అనేవి తగ్గిపోతాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి అనేది కూడా మనకు కంట్రోల్ అవుతుంది. అధికంగా ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరం రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కొంతమందికి కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా,
దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల కీళ్ళ నొప్పులు అనేవి, అదేవిధంగానే వాపులు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడాను ఇది తినడం వల్ల వీటికి కూడా నివారణ అనేది దీని ద్వారా మనకు కలుగుతుంది. ఇంకా కొంతమందికి క్యాన్సర్తో అంటే క్యాన్సర్ నిరోధకం అంటే క్యాన్సర్ ద్వారా బాధపడుతూ ఉంటారు కదా, ఇందులో యాంటీ ట్యూమర్ అనే లక్షణాలు ఈ ఆకులో ఉన్నాయి. కొంతమంది మనకు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, వీళ్ళకు కూడా క్యాన్సర్ ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ ఆకు అనేది తినడం వల్ల కొంచెం బాగుంటుందనేసి అంటూ ఉంటారు. ఈ మునగాకు అనేది ఎలా తీసుకోవాలో మనము అంటే కూర రూపంలో కూడా తీసుకోవచ్చు. కందిపప్పు, ఈ ఆకు రెండు కూడా ఉడికించి బాగా ఉడికిన తర్వాత దాన్ని ఇలా వంపేసి మనం పోపు ఆనియన్, పచ్చిమిర్చి, దాని తర్వాత పల్లీల పౌడరు లేదంటే కొబ్బరి పౌడర్ వేసి అలా ఫ్రై చేసుకొని ఉత్తదే కానీ తినొచ్చు, లేకుంటే చపాతీ అలా వాటితో కూడా తినొచ్చు. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి కూరల్లో కూడా మనము దీన్ని యూజ్ చేయొచ్చు. అలా కరివేపాకు ఎలా అయితే వేస్తామో, కొత్తిమీర ఎలా వేస్తామో, కర్రీస్ అంతా రెడీ అయిన తర్వాత అలా కూడా వేసుకోవచ్చునండి పౌడరు. అదేవిధంగానే చపాతీ పిండిలో కూడా వాటిని చపాతీ పిండి కలిపేటువంటి టైంలో ఈ పౌడర్ను మనము కలుపుకోవచ్చు అన్నమాట. కొంతమంది పిల్లలు అయితే ఇలా తినరు కదా, మా లీవ్స్ అలా మనం పౌడర్ చేసి అందులో కలిపి వేసినామనుకో గ్రీన్ చపాతీ అయిపోతుంది. అలాగా కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి ఇష్టంగా ఉంటుందన్నమాట. ఉదయాన్నే ఈ మునగాకు రసం అనేది తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు అనేవి మనము పొందవచ్చు. రెగ్యులర్గా దొరికేటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటే ఇది చాలా బెస్ట్ అని అనుకుంటాను. దీనివల్ల కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మునగాకును ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి కూడా అవుతుంది, గ్యాస్ లేదా విరేచనాలు కూడా కావచ్చు. మనము అతిగా తినకూడదు, ఏదైనా కానీ దొరుకుతుందని మంచిది అవుతుందని రోజు తినకూడదు. వీక్లీ వన్స్ అలా తీసుకుంటూ వీక్లీ వన్స్ లేకుంటే ఇంకా 2 టైమ్స్ కూడా దీన్ని యూజ్ చేయడము చాలా మంచిది. అదేవిధంగానే గర్భిణీ స్త్రీలు దీన్ని ఏమాత్రం కూడా టచ్ చేయకూడదు. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు వైద్యుల యొక్క సహాయంతో దీన్ని తీసుకోవడం అయితే మంచిది. గర్భిణీ స్త్రీలు తీసుకోకపోవడమే 100% మంచిది. ఈ విధంగా మనము మునగాకు గురించి, వాటి యొక్క ప్రయోజనాల గురించి, జాగ్రత్తల గురించి మనము తెలుసుకున్నాం కదా. ఇంకా ముందు మీకు ఎన్నో వీడియోస్ అనేవి మంచి వీడియోస్ అనేవి అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇలానే చూస్తూ ఉండండి ట్రెండింగ్ ఉన్న ఛానల్ని, ఇలానే ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నవారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మంచి వీడియోస్ అనేవి మనము ముందు తెలుసుకోబోతుంటారు మీరు. థ్యాంక్ యూ.